పలావ్ రివ్యూస్ విన్న తర్వాత ఇంకేమేం మెనూ ఉంది అని తెలుసుకోవాలని ఉంది కదా. సో అందుకనే రాజేష్ గారి దగ్గర మాట్లాడాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో రివ్యూస్ విన్న తర్వాత సేమ్ అమ్మ చేసిన వంటలాగే ఉందని చెప్తున్నారు. ఏంటి స్పెషాలిటీ? అమ్మ కాదండి, అమ్మమ్మ చేసే వంట. ఎందుకంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ చేసే వంట ఉంటుంది కదా, అదే టేస్ట్ వస్తుంది. అంటే చిన్నప్పుడు మనం ఏంటంటే ఇది కూడా వాళ్ళు ఏంటంటే కారపు కానీ పసుపు కానీ ఏదైనా సరే అన్నీ కూడా న్యాచురల్గా ఉంటుంది మనకి ఫుడ్ ఐటమ్స్ అయినా. సో మనం అన్నీ కూడా మన న్యాచురల్గా మసాలాలు కూడా న్యాచురల్గా వాడుతాం అనమాట. ఈ మన బయట దొరికే కలర్స్ కానీ ఫుడ్ టేస్టింగ్ సాల్ట్ కానీ అటువంటివే మనం యూజ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన అమ్మమ్మ ఎలాగ మనకి జాగ్రత్త ఆరోగ్యం చూసుకుంటాం, మన రెస్టారెంట్లో మనం మా చిట్టమ్మ పొడి పొలలో మనం అంతా న్యాచురల్గా చూసుకుంటాం. సో అందుకనే రివ్యూ ఇచ్చారనుకుంటా కదా. సో ఈ పలావ్ గురించి మాత్రం చెప్తున్నారు. స్పెషల్ మెనూ ఏంటి? స్పెషల్ మెనూ అంటున్నారండి. అంటే దీంట్లో కోడి పొలంలోనే నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉందండి. వెజ్ వచ్చేసి మనకి వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ప్లస్ నాన్ వెజ్లోనంటే మనకి అట్లే మనకి మటన్ కానీ చికెన్ కానీ, అలాగే చికెన్ పులావ్, మటన్ పులావ్, తర్వాత మనకి బోటి, ఇట్లా ఆల్ వెరైటీస్ నాన్ వెజ్ లో ఉంటాయి. అన్ని నాన్ వెజ్ వెరైటీస్ ఇక్కడికి వస్తే టేస్ట్ చేస్తారు ఒక మాటలో, అంతేనా? అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అమ్మమ్మ రుచులని బ్యాక్ టు పివేలియన్ తీసుకురావాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. సో హౌ ఇట్ పాసిబుల్? ఒకసారి మీరు రండి. మీ అనేది ఏంటంటే ఎవరికైనా సరే మీరు అమ్మమ్మ ఇంటి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా రావాల్సింది ఇక్కడికి. మన చిన్నప్పుడు ఊర్లో వెళ్తే ఖచ్చితంగా అమ్మమ్మ ఇంటి టేస్ట్ చేస్తాం. ఆ టేస్ట్ మీకు మళ్ళీ కావాలంటే తప్పనిసరి రావాల్సింది ఇక్కడికి. అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు రండి సార్, చూడండి టేస్ట్ ఎలా ఉందో చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఓన్లీ పలావ్స్ వరకేనా లేదంటే స్టార్టర్లు? స్టార్టర్స్ ఉంటాయండి, మన చికెన్ పకోడీ ఉంటుంది, స్వీట్స్ ఉంటాయి, బాదం మిల్క్ ఉంటుంది, మనకి ఆల్ వెరైటీ స్వీట్స్ ఉంటాయి. తర్వాత ఏమో మనకి అదే బాదం మిల్క్ మన స్పెషల్ అండి. బాదం మిల్క్ కూడా టేస్ట్ చేయొచ్చు మీరు. అదే మన చెప్పాను కదా, మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది. మా చిట్టమంటే మా అమ్మమ్మ అట్లా. ఓకే. సో టిఫిన్స్. టిఫిన్స్. సో ఇన్ జనరల్ గా టిఫిన్స్ దొరుకుతాయి, కానీ మీ మెనూ నేను చూసినప్పుడు అక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అని కూడా చాలా స్పెషల్ గా మెనూ డిజైన్ చేశారు. అవును, చిన్నప్పుడు మన అమ్మమ్మ ఇడ్లీతో పాటు చికెన్ ఇచ్చేది, చికెన్ కర్రీ ఇచ్చేసారు. ఆ టేస్ట్ అసలు వేరే ఉంటుంది, లెవెల్. చిట్టిగారెలు కానీ చికెన్ కానీ ఆ తిండి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, మీరు టేస్ట్ చేస్తుంటారు కదా. అది సో అట్లా ఇక్కడ కూడా చిట్టిగారెతో చికెన్ తినొచ్చు, అండ్ ఇడ్లీతో చికెన్ తినొచ్చు. సో ఇంకేంటి స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ లో? టిఫిన్స్ అన్నారా? నాన్ వెజ్ టిఫిన్స్ అంటే మటన్ బోటి, సారీ మటన్ మనకి పాయ. మార్నింగ్ టైం. ఓ మై గాడ్. సో అట్లాంటి పాయ తినాలంటే ఎక్కడొక్కడో కొన్ని రెస్టారెంట్ లో వెతుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ అది అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట మెనూలో. ప్రతి ఐటమ్ కూడా మెయిన్ నేచురల్ ఉంటుంది. మన పసుపు కానీ ఏదైనా సరే ఏంటంటే దానిలో కలర్స్ అనేది వాడడం. మనం గుంటూరు నుంచి తెస్తాం, మనమే తీసుకొని వచ్చేసి దాన్ని మొత్తం ఆడించేసి మనమే దగ్గర కేర్ చేసుకుని చేస్తాం అన్న టేస్ట్. ఓకే. సో మరి ఇన్ని మెనూ మొత్తం చెప్పేశారు, స్పెషాలిటీ చెప్పారు, మరి అడ్రస్ కూడా చెప్పేసేయండి. ఎక్కడ అడ్రస్ వచ్చేసి మనకి మన ఎస్ఆర్ఆర్ మెట్రో దగ్గర నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి బ్రహ్మోన్ టాలెంట్ స్కూల్ పక్కనేనండి, మధురా నగర్. సో వెంగళరావు నగర్ కాలనీ. సో మరి టైమింగ్స్ అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 10-11 వరకు ఉంటుందండి. సో ఇదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే లంచ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఒకటి ఏది ప్లాన్ చేసుకోవాలన్నా, అచ్చం మీ అమ్మమ్మ చేతి వంట మళ్ళీ తినాలి మిస్ అయిన వాళ్ళు అనుకుంటే స్ట్రేట్ అవే ఇక్కడికి రావచ్చు అనమాట.